ఏఐటిసి వాళ్ళు అందరూ వినాలి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సహోదరులైన పేదవాళ్ళకి సహాయం చేద్దాం అనుకొని సహోదరులు కాని వారికి సహాయం చేయటం మొదలుపెట్టాం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఎంతకాలం ఏఐటిసి వాళ్ళు అందరూ వినాలి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ పేదవారికి సహాయం చేద్దాము, సహోదరులైన పేదవాళ్ళకి సహాయం చేద్దాం అనుకొని సహోదరులు కాని వారికి సహాయం చేయటం మొదలుపెట్టాం. ఎన్నో రక్తదాన శిబిరాలు చేశాం. కొన్ని వేల మంది మన వాళ్ళు రక్తదానం చేశారు. ఎన్నో ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేశాం. లోకం దృష్టిలో క్రైస్తవులకు కాదు, పేదలైన క్రైస్తవులకు కాదు. వస్త్రదానాలు చేశారు, పళ్ళ దానాలు చేశారు, మందుల దానాలు చేశారు, ఆహార దానం చేశారు. ఎన్నెన్నో ధర్మకార్యాలు చేస్తే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ రాజకీయం చేసి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి ఇవ్వవలసిన జాతీయ అవార్డును ఈ గవర్నమెంట్ వాళ్ళు మరొకరికి ఇచ్చేశారు. మీలాగా ధర్మకార్యాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు నేను తీవ్రంగా ఆలోచించాను. అసలు మనం ఈ ధర్మకార్యాలు ఎవరికి చేస్తున్నాము అనే ఆలోచనలో పడ్డాను. ఇవన్నీ చూస్తుంటే ఇవి మనం ఇలా చేయటం ఎంతవరకు సబబో అనిపించింది. అసలు మనం ఎవరికి చేయాలి? మన సంఘంలో మన వాళ్ళకి చేయడానికి బదులు దారిని పోయే వాళ్ళకి దాన ధర్మాలు చేయటం అనేది మంచిది కాదు. రోడ్ల పక్కన పడిపోయిన జబ్బులతో ఉన్న వాళ్ళకి చేసామంటే అర్థం ఉంది. రోడ్డు ప్రక్కనే జబ్బులతో ఉన్నవాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళకి కాదు, వాళ్ళకి చేయటం పద్ధతి. ఎన్నో ఆశ్రమాలు నడిపిస్తుంటారు. ఆ ఆశ్రమాలకి మనం డబ్బులు ఇవ్వాలని కాదు, మనం డబ్బులు ఇవ్వకముందే, మనం చేయకముందే చాలామంది చేస్తున్నారు. ఆశ్రమానికి ఒక పెద్ద ఉంటాడు, ఆ పెద్ద కొందరు ఇస్తారు, వాళ్ళు చేస్తారు. మనం ఎవరికి చేయాలి? జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఏం చెబుతుందో ఇప్పుడు చెప్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియా మన పిల్లలందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 40వ వచనంలో, ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరి. ఒక్కరికి చేయండి, నాకు చేసినట్టే అన్నాడు దేవుడు. ఎవరు? ఈయన సహోదరులు. సహోదరులు ఎవరు మనకి? క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారు. సహోదరులు ఎవరు?
క్రీస్తు రక్తము చేత కడగబడిన వారిలో, అందులో బాగా పేదలైన వారికి మనం చేయాలి. 10వ అధ్యాయం మత్తయి సువార్త 40-42 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40-42 వచనాలు. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును, నన్ను పంపిన తండ్రిని చేర్చుకొనును. మరియు శిష్యుడని, శిష్యుడు అంటే క్రైస్తవుడు, శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో, ఎవడు ఈ చిన్నవారిలో, ఈ శిష్యులలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో. యేసుక్రీస్తుని ఫాలో అవుతున్న వాళ్ళ గురించి చెప్తున్నారు, చంటి పిల్లల గురించి చెప్పటం లేదు. చిన్నవాడు అనగానే యేసుక్రీస్తుని వెంబడించే పెద్దలు, ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసును వెంబడించే వాళ్ళకే మీరు సహాయం చేయాలి. నేనేమని ప్రార్థన చేస్తానో తెలుసా? ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి, యుద్ధాలన్నీ ఆపేయండి తండ్రి, భూకంపాలు జరగకుండా చూడండి తండ్రి, వరదలు రాకుండా చూడండి అని ఏమన్నావు. నువ్వేం చేస్తావో చెయ్యి తండ్రి. నువ్వు చేసిన వాటికి నేను ఆర్డర్లు వేయడానికి నేనెవడిని? భూమి మీద మీకిష్టులైన వారిని మాత్రమే కాపాడండి అని చేస్తాను. భూమి మీద మీకిష్టులైన వారు, పరలోకం నుండి దూతొచ్చి యేసుప్రభు పుట్టినప్పుడు గొర్రెలు మేపుతున్న గొల్లలతో ఏమందో తెలుసా? భూమి మీద మీకు సమాధానము కలుగుగాక, ఆయనకిష్టులైన వారికి శుభం. లూకాసు వార్త. ఆయనకిష్టులైన వారు, దేవునికి ఇష్టులైన వారు ఎవరున్నారో ప్రపంచ దేశాలలో వాళ్ళందరినీ కాపాడమని అడగండి. కానీ మా బంధువులను, మా ఆత్మీయులను ఇలాగ ఎవరి గురించి పెడితే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు విండు. భూమి మీద ఆయనకిష్టులైన వారికి భోజనం తినే ముందు ప్రార్థన చేస్తాను, తండ్రి భూమి మీద మీకిష్టులైన వారి ఆకలి తీర్చండి అంటాను. ఎవరికిమ్మన్నాడు దేవుడు? 12:49-50 మత్తయి సువార్త 12:49-50. తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు, ఇదిగో నా తల్లి, నా సహోదరులను, వీళ్ళే నా సహోదరులు, నా తమ్ముళ్ళు వీళ్ళు. పరలోకమందున నా తండ్రి చిత్తము చెప్పును చేయువాడే. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయాలి. మీరు సహోదరులకు ఇవ్వాలి. వాళ్ళే నా సహోదరులు, నా తల్లియు అనెను. ఏడు చదివా నాయన? తన శిష్యుల వైపు చెయ్యి చాపి వీళ్ళు నా సోదరులు, పరలోకమందున నా తండ్రి చిత్తం చెప్పును చేయువాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళు, ఆ బస్సు మీద వెళ్ళేవాళ్ళు, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు, ఆటోల మీద వెళ్ళేవాళ్ళు, పరలోకమందున్న తండ్రి చిత్తం చేసేవాళ్ళు. వాళ్ళు తేరగా దొరికిందని మజ్జిగ తాగుతున్నారు అంతే. ఏమంటే నేను గుడికొచ్చిన వాళ్ళు చూస్తుంటానండి, ఆ గేటు దగ్గర చంటిపిల్లని ఎత్తుకొని ఒక తల్లి వస్తుందండి. ఆ చంటిపిల్ల నెత్తి మీద ఒక గుడ్డ, ఆ తల్లి నెత్తి మీద ఒక గుడ్డ, ఇద్దరు ఎండలో వస్తారండి లోపలికి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి మజ్జిగ ఇవ్వండి. ఇప్పుడు గుడి పెడతారు కదా, మీ భక్తి పొంగిపోయి ఉప్పెన్లాగా సునామీలాగా వచ్చిస్తే మీ భక్తి, అక్కడికి వెళ్ళి మజ్జిగ పెట్టి వాళ్ళందరికీ మజ్జిగ ఇవ్వండి, తాగి ఇంటికి వెళ్తారు హ్యాపీగా. అది మంచి పని. వీళ్ళెవరు? వీళ్ళు మన సోదరులు, వీళ్ళే మన సహోదరులు, సహోదరీమణులు.
దారిని పోయే దానయ్యలు కాదు, బస్సుల మీద పోయేవాళ్ళు, మోటార్ సైకిళ్ళ మీద పోయేవాళ్ళు, ఆటో మీద పోయేవాళ్ళు, నడిచిపోయేవాళ్ళు కాదు మీ సోదరులు. సంఘానికి చేయండి ఏమైనా చేయాలనుకుంటే. ఎండలో నడిచి వచ్చారు. 23వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్త. మీరైతే బోధకులను పిలువబడవద్దు, ఒక్కడే మీరు బోధకుడు, మీరందరూ సహోదరులు. మీరందరూ సహోదరులు. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి అప్పులు ఇవ్వండి, వాళ్ళకి ఏమైనా కావలిస్తే సాయం చేయండి, వాళ్ళకి ఏమైనా కావలిస్తే కొనివ్వండి. 28:10 మత్తయి సువార్త 28:10. భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని, వారక్కడ నన్ను చూస్తారని వారికి తెలుపండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సహోదరుల దగ్గరికి వెళ్ళండి. రోమా 8:29. రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో తన కుమారుడు మన అందరిలో జ్యేష్ఠుడు. ఆయన తమ్ముళ్ళు మనమంతా. మన తమ్ముళ్ళు మనం చేసుకోకపోతే ఇతరులకు ఎలా చేస్తాం? మన 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 వాళ్ళకే మనకెందరో మన తమ్ముళ్ళు ఉన్నారు, ఎందరో సిస్టర్స్ ఉన్నారు, సోదరీమణులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం చేయాలి, మన వాళ్ళకి మనం చేయాలి, మన వాళ్ళకి ఎవరు చేయరు. ఇదిగో తన కుమారుడు అనేక సహోదరులలో మన పెద్దన్నయ్య ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మన గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వలేమా మన సోదరులకి? పట్టెడు అన్నం పెట్టలేమా మన సోదరులకి? బట్టలు పెట్టలేమా? మన సహోదరులకు మనం చేయాలి, దారిని పోయే వాళ్ళకి కాదు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చివరిగా. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, మీరు పరిశుద్ధులకు సహోదరులకు, పరిశుద్ధులు అంటే క్రైస్తవులు, సహోదరులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేస్తున్నారు. మీరు కంటిన్యూగా తన నామమును బట్టి చూపిన ప్రేమ, తన నామమును బట్టి మీరు సహోదరుల పట్ల చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. సహోదరులకు చేయండి, సహోదరులకు చేయండి. ఎవరికి పడితే అడిగి బట్టలు పంచకండి, ఎవరికి పడితే అడిగి బెడ్షీట్లు పంచకండి, ఎవరికి పడితే వాళ్ళకి పళ్ళు పంచకండి, ఎవరు పడితే వాళ్ళకి అన్నం పెట్టకండి. మన మాంసం కూరలతో పెడతారు. నీ సంఘములో సహోదరులు 2 వారాలకు ఒకసారైనా మాంసం తినని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాంసం కొని, లేదా కూరండి ఇవ్వు. ఎవరికో ఎందుకు పెట్టడం? అక్కడ ఆశ్రమం ఉంటే ఆశ్రమానికి గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది, ప్రైవేట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. మీరెందుకు ఆశ్రమాలంటే ఇట్లా అన్నాలు పెడుతున్నారు? పైగా కొందరు ఆశ్రమంలో ఉన్నారైతే మీరు మాకు పెట్టకండి, మా వాళ్ళు పై వాళ్ళు దెబ్బలాడతారు, వాళ్ళు మతంలో కల్పించుకోవడానికి వచ్చారని ఇదొక నింద. మీరు చేసేదే తప్పు పని, ఈ తప్పు పనికి వాళ్ళు అడ్డంకులు. మీ మతంలో కలుపుకోవడానికి మాకు అన్నాలు పెడుతున్నారా అని అడుగుతున్నారు. వాక్యం చెప్పండి, వెళ్ళి దాన ధర్మాలు చేయకండి.